అది 1923వ సంవత్సరం మే నెల 28వ తేదీ సాయంత్రం సరిగ్గా 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామం. ఓ మహాపురుషుడి జననానికి నాంది పడింది అక్కడే. ఓ మహాప్రస్థానం మొదలవ్వడానికి మొదటి అడుగు పడింది అక్కడే. ఆయనే ఎన్టీఆర్. ఆ పేరు వింటేనే చాలు ప్రతి తెలుగువాడి గుండె పులకరించిపోతుంది. ఆ పేరు వింటేనే చాలు తనలో ఆ మహనీయుణ్ణి దాచుకున్నందుకు ఆ దాత్రి ఆనందంతో మురిసిపోతుంది. పసిపిల్లల నుండి పండు ముదుసలి దాకా తెలుగు నేలపై పరిచయమక్కర్లేని తెలుగు జాతి ఖ్యాతిని ఖండఖండాల్లో మారుమోగించిన పేరు ఎన్టీఆర్. సామాన్యుడిగా పుట్టారు, అసామాన్యుడిగా ఎదిగారు, నటుడిగా వచ్చి దేవుడిగా స్థిరపడిపోయారు. తెలుగువారికి రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వరుడైనా ఆయనే. ఇంతింతై వటుడింతై అన్న చందంగా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారందరికీ అన్నగా స్థిరపడిపోయిన నందమూరి తారక రామారావు గారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, వెంకటరామయ్య గారు చూడగానే వెన్నెల రూపంలా కనిపించే ఎన్టీఆర్కు కృష్ణుడు అని పేరు పెట్టాలని తల్లి లక్ష్మమ్మ అనుకున్నారట. అయితే తారకరాముడు అన్న పేరు పెడదామని మేనమామ ముచ్చట పడటంతో ఆ పేరునే ఖాయం చేశారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. చిన్నారి తారకరాముడు తన పాఠశాల విద్యను విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు. ఇక్కడ తెలుగు విభాగాధిపతి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సందర్భంలో రామారావు గారిని ఓ నాటకంలో ఆడవేషం వేయమన్నారట. అయితే రామారావు గారు మగవాడికి మీసమే కదా ఆభరణం అని మీసాలు తీయడానికి ససేమిరా అనడంతో ఆయన్ను మీసాలతోనే ఆడవేషం వేయించారు. అలా మీసాలతోటే నటించడం వల్ల ఎన్టీఆర్ గారికి మీసాల నాగమ్మ అన్న పేరు తగిలించి సరదాగా ఆట పట్టించేవారట ఆయన స్నేహితులు. ఇలా కాలేజీ చదువులో ఉండగానే 20 ఏళ్ల వయసులో తన మేనమామ కుమార్తె అయిన బసవతారకాన్ని 1942 మే నెలలో వివాహం చేసుకున్నారు. వివాహో విద్యనాశాయ అని పెద్దలు చెప్పినట్టుగా పెళ్లైన తర్వాత 2 సార్లు పరీక్షలు తెప్పారు ఎన్టీఆర్ గారు. తర్వాత పట్టుదలగా చదివి పట్టా అందుకున్నారు. ఆ తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడ కూడా నాటకాల మీద మక్కువను వీడలేదు ఎన్టీఆర్ గారు. నాటక సంఘాల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ NAT అనే నాటక సంస్థను స్థాపించారు. దీని ద్వారా కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, KVS శర్మ తదితరులతో ఎన్నో నాటకాలు వేశారు. రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు గారు జీవనం కోసం అనేక పనులు చేశారు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదట. 1947లో పట్టభద్రుడైన అనంతరం ఆయన మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన 7గురిలో ఎన్టీఆర్ కూడా ఒకరిగా నిలిచారు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది. కానీ ఆయన అక్కడ ఉద్యోగంలో చేరిన కొంతకాలానికే ఆయనకి BA సుబ్బారావు గారి నుంచి ఓ ఉత్తరం వచ్చింది, సినిమా అవకాశం ఇస్తూ. కానీ రామారావు గారు వెళ్లడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం అంత ఆషామాషీ విషయం కాదు. అందున ఒడిదుడుకులు పడి కుదుట పడ్డారు. మరోవైపు ఏజ్ బార్ అయితే మళ్లీ ఉద్యోగం రాదు అనే భయంతో. కానీ ఆయన పై అధికారి రామారావు గారిని ప్రోత్సహించి ఇలాంటి అవకాశం అందరికీ రాదు, వెళ్లమని చెప్పారు. ఆయన మాటను కాదనలేక రామారావు గారు మద్రాసు పయనమయ్యారు. అంతే కదా, విధి ఎంతో చిత్రమైంది. ఎవరిని ఎప్పుడు ఎటువైపు నడిపించాలో విధికి బాగా తెలుసు. అలా కాకపోయుంటే రామారావు గారు ఆ ఉద్యోగంలోనే ఉండిపోయుంటే తెలుగు ప్రజలు ఓ మహానటుణ్ణి చూడలేకపోయేవారేమో. సుబ్బారావు గారు ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. దీనికి గాను రామారావు గారికి 1116 పారితోషికం లభించింది. వెంటనే ఎన్టీఆర్ తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు.
కానీ ఆ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు. అందువల్ల ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయ్యింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషించారు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. మహానటులు నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల. ఈ సినిమాతో ప్రారంభమైన వీరి కలయిక అనంతర కాలంలో ఎన్నో అద్భుత చిత్రాలు రావడానికి కారణమైంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే సమాన స్థాయి కలిగిన ఏ ఇద్దరు హీరోలకు లేని రికార్డును 14 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించి నెలకొల్పారు. ఈ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశంలో ఎన్టీఆర్ గారి కుడి చెయ్యి విరిగిపోయింది. డూప్ను పెట్టి ఆ సన్నివేశం తీద్దామని సుబ్బారావు గారు చెప్పినా సహజత్వం ఉండదు అని భావించి తనే ఎద్దుతో పోరాటానికి దిగారు. ఈ పోరాటంలో ఎద్దు ఒక కుమ్మి అవతలకి విసిరేయడంతో ఆయన చెయ్యి విరిగిపోయింది. అలా ఆ రోజుల్లోనే డూప్ లేకుండా ఫైట్ చేసిన ఘనత రామారావు గారికే దక్కింది. ఇక అదే సంవత్సరం షావుకారు కూడా విడుదలైంది. ఈ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ గారు తన నివాసం మద్రాసుకు మార్చేశారు. 1000 లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులో ఉండేవారు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ కూడా ఉండేవారు. తరువాత కాలంలో యోగానంద్ నిర్మాత అయ్యారు. ఈ 2 సినిమాలు అఖండ విజయాలు సాధించడంతో ఇక ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఆ తర్వాత 1951లో విడుదలైన పాతాళ భైరవి చిత్రం జానపద చిత్రాల్లో చిత్రరాజంగా నిలిచింది. 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రము పాతాళ భైరవే.